కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసుప్రభు వారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసుప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసుప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన, యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది రెండవ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా ఈ యొక్క అంశాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచనలు అనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకునే కృపను మాకు దయచేస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాలు వీక్షించి దీని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించే ఆ కృప మాకు అనుగ్రహించమని, ఈ కార్యక్రమాలు ఎవరైతే వీక్షిస్తున్నారో, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలని ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత తెచ్చుకోనమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యుద్ధములు కూడా యేసుప్రభు రెండవ రాకడకు సూచన. అనేకమైన యుద్ధాలు ఈ లోకంలో ఇదివరకు జరిగాయి, ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి. గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం, యుద్ధం సాతాను ప్రవేశపెట్టాడు పరలోకంలోనే. అప్పుడు లూసిఫరు, తర్వాత మనం సాతాను అంటున్నాం. ఏ యుద్ధం జరిగినప్పటికీ దానికి మూల కారణం సాతాను. తెర వెనక నుండి ఈ యొక్క యుద్ధాలన్నింటిని కూడా నడిపిస్తున్నాడు సాతాను. యేసుప్రభు వారు చెప్పారు మనకి ఆ విషయాన్ని. మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 7వ వచనంలో మనం గమనించాం. రెండవ రాకడకు ముందు జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యాలు వారు యుద్ధాలు చేస్తారని యేసు ప్రభు మనకు ముందుగా హెచ్చరించారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మన యొక్క జీవితాల్లో యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి మనం వింటూనే ఉన్నాం, చదువుతున్నాం, వార్తాపత్రికల్లో, టీవీలో ఆ వార్తలు చూస్తున్నాం. ఈ దినాన మనము దేవుని నమ్ముకున్న వారి పక్షాన దేవుడే యుద్ధం చేస్తారు, యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ఈ దినాన్న మనందరికీ తెలిసిన రీతిగా ఇశ్రాయేలీలు 400 సంవత్సరాలు ఆ ఈజిప్ట్లో బానిసత్వం చేశారు. అప్పుడు ప్రభువారు మోషే గారిని పంపించి మోషే గారి ద్వారా ఆ ఇశ్రాయేలీలను విడిపిస్తారు. ఆ రోజుల్లో ఈజిప్టుకు చాలా బలమైన సైన్యం ఉండేది. ఆ బలమైన సైన్యం చేతిలో నుంచి దేవుడు వారిని విడిపించి వారిని ఆయన వాగ్దానం చేసిన కానానుకు నడిపించారు. ఈ దినాన్న ప్రాముఖ్యంగా మనం నిర్గమకాండం 14వ అధ్యాయంలో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలను మనం నేర్చుకోబోతున్నాం. ఏ రీతిగా దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధం చేసి అంత బలమైన సైన్యాన్ని దేవుడు పూర్తిగా నాశనం చేసేశారు అనే ఈ సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 18వ వచనం గమనించినట్లయితే, దేవుడు వారిని ఆ అరణ్య మార్గం గుండా నడిపించారు. వాస్తవానికి వేరే మార్గం ఉన్నది, అది రోడ్డు మార్గం, అది ఫిలిస్తీయుల దేశం గుండా వెళ్తుంది. అయితే ప్రభు వారిని ఆ ఫిలిస్తీయుల ప్రాంతం గుండా వెళ్లకుండా, అది నిజానికి దగ్గర దారే. ఈ యొక్క అరణ్య మార్గం చాలా దూరం, మనం ఇంగ్లీష్లో లాంగ్ రూట్ అంటున్నాం, అంటే ఎక్కువ దూరం. అయినప్పటికీ దేవుడు వారిని అరణ్య మార్గం గుండా వెళ్ళమని చెప్పారు. కారణం దేనికి? వారికి ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠం నేర్పించడానికి. అది విశ్వాసంతో దేవుని మీద వారు ఆధారపడాలని దేవుడు ఆ రీతిగా నడిపించారు. అయితే అరణ్య మార్గంలో అనేకమైన సవాళ్ళు ఉన్నాయి. మొదటిది, ఏ విధమైన మార్గం లేదు, అవన్నీ కూడా చెట్లు, ముళ్ళ తుప్పలు. కానీ ప్రభువారు అన్నారు, మీరు అరణ్య మార్గం గుండా వెళ్ళమన్నారు. ఆ అరణ్య మార్గంలో వారికి ఏ విధమైన సదుపాయాలు లేవు. ఎక్కడ కూడా వారు కొనుక్కోవటానికి ఏ రకమైన పరిస్థితులు లేవు. వారు ఏదైనా కొనాలంటే గ్రామాలు లేవు, పట్టణాలు లేవు. ఆ యొక్క అరణ్య మార్గంలో వారికి ఏ రకమైన కొనుక్కోవటానికి ఆ యొక్క షాపులు లేవు. దాంతోపాటు ఏ విధమైన వారికి సదుపాయం లేని
ఆ మార్గము అరణ్య మార్గం. అనేకమైన సవాళ్ళు ఈ అరణ్య మార్గంలో వారికి. వాటన్నిటి నుంచి కూడా తప్పించటానికి సమర్థుడు దేవుడు. కనుక దేవుడు ఆయన చేసిన ఏర్పాటు ఏమిటంటే ప్రతి విషయానికి, చిన్న విషయమైనా పెద్ద విషయమైనా, వారికి కావాల్సిన నీరు, వారికి కావాల్సిన ఆహారం, వారికి కావాల్సిన భద్రత, అవన్నీ కూడా దేవుడే అనుగ్రహిస్తారు. దేవుని మీద మన విశ్వాసంతో ఆధారపడాల అనే ఆ పాఠాన్ని వారికి నేర్పించడానికి దేవుడు ఆ రీతిగా నడిపించారు. అనేకమైన సవాళ్ళు ఉన్నప్పటికీ ఆ సవాళ్ళన్నీ కూడా వారు విశ్వాసంతో ఎదుర్కొనగలరు. ఈ ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. మన జీవితాల్లో కూడా అనేకమైన సవాళ్ళు సాతాను తెచ్చి పెడుతున్నాడు. మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో సాతాను అనేకమైన సవాళ్ళు. వీటిని మనం యుద్ధాలు అంటున్నాం. కుటుంబంలో జరిగే చిన్న చిన్న యుద్ధాలు అంటే కుటుంబ కలహాలు ఒక పాటి చిన్న యుద్ధం. ఆ గ్రామంలో జరిగేది 2 వర్గాల మధ్యన కాస్త పెద్దది. దేశాల మధ్య జరిగేది చాలా పెద్ద యుద్ధం. ఇలాంటివి అనేకమైనవి సాతాను తెర వెనుక నుంచి నడిపిస్తున్నాడు. అయితే ప్రతి దానిలో కూడా మనకి విజయం కావాలంటే దేవుని మీద మనం ఆధారపడాలా విశ్వాసంతో. దేవుడు ఆ సమస్యలన్నిటిని, ఆ సవాళ్ళన్నిటిని తొలగిస్తారు, ఆయనే నడిపిస్తారు అనే విషయాన్ని మనం నేర్చుకోవాలా. ఫరో రాజు గారే 10వ తెగులు అయిపోయిన తర్వాత మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, నాకు కంటికి కనిపించొద్దు ఇక అని మోషే గారి మీద, అహరోన్ గారి మీద ఆయన కోపంతో గర్జించినట్లుగా చెప్పాడు. వారు సిద్ధపడే ఉన్నారు కనుక వెంటనే ఈజిప్ట్ను విడిచిపెట్టి వారు ప్రయాణం ప్రారంభించారు. వాళ్ళు వెళ్ళిపోయిన కొన్ని రోజులకే రాజుగారి సేవకులు, రాజుగారిని ఫరో అంటున్నారు, ఆ ఫరో సేవకులు అన్నారు, అయ్యా ఫరో గారు, రాజుగారు, ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా పారిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే మనకి పరిచర్యలు ఎవరు చేస్తారు, సేవలు ఎవరు చేస్తారు అనగానే మరలా ఆయనే కదా అనుమతి ఇచ్చాడు వెళ్ళిపోమని. మరలా ఆయన హృదయం కఠినమైపోయింది. ఏం చేశాడో చూడండి ఫరో రాజు గారు. నిర్గమకాండం 14వ వచనంలో వెంటనే ఆ యొక్క వార్త ఎప్పుడైతే తెలిసిందో, సేవకులు ఎప్పుడైతే చెప్పారో, ఆయన హడావుడిగా నిర్గమకాండం 14వ వచనంలో ఆయన రథం సిద్ధం చేసేయమన్నాడు సేవకుల్ని. ఆయన రథం సిద్ధం చేసేశారు. దానితో పాటు ఆయన యొక్క సైన్యానికి 600 ప్రత్యేకమైన అధునాతనమైన రథాలు ఆ దినాల్లో ఏమైతే అందుబాటులో ఉన్నావో అవన్నీ కూడా సిద్ధం చేసేయమన్నాడు. దాని మీద ఆ యుద్ధం చేయటానికి ఆ యొక్క యుద్ధశూరులు ఈజిప్టు వారు, మన భాషలో ఐగుప్తు అంటున్నాం. ఐగుప్తు అంటే ఎక్కువ మందికి ఈ రోజులో తెలియట్లేదు కనుక ఈజిప్ట్ అని వాడుతున్నాను నేను. ఆ రథాల మీద సైన్యాధిపతులు, వీరిని మనం ఇంగ్లీష్లో క్యాప్టెన్స్ అంటున్నాం. తర్వాత ఆ గుర్రాల మీద నుండి యుద్ధం చేయగల యుద్ధశూరులు, వారందరినీ కూడా ఆయన వెంటనే రెడీ అయిపోండి, వెళ్ళిపోవాలి మనం, ఆ ఇశ్రాయేలీలను మరలా పట్టుకొని మరలా తీసుకొచ్చేయాలి వెనక్కి. కారణం వాళ్ళు వెళ్ళిపోయినట్లయితే మన యొక్క ఇటుకలు ఎవరు చేస్తారు మనకి, వారు వెళ్ళిపోయినట్లయితే మన వ్యవసాయాలు ఎవరు చేస్తారు, అనగా మనకి సేవలు ఎవరు చేస్తారు, ఈ సేవలన్నీ కూడా మన పశువులను ఎవరు కాస్తారు అంటే వారందరినీ కూడా అటువంటి సేవకులుగా, కొన్ని ప్రాంతాల్లో జీతగాళ్ళు అంటున్నారు, పాలేరులు అంటున్నారు కొంత ప్రాంతాల్లో, ఆ పనులు ఎవరు చేస్తారు మనకి, రండి వెళ్ళిపోదాం అనేసి వారందరూ కూడా, అనగా ఫరో రాజు గారు ఆయన యొక్క సైన్యం రథాల మీద గుర్రాల మీద చాలా వేగంగా వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకున్న వర్తమానం ఏంటంటే సేవకులు చెప్పింది, వీరు ఎర్ర సముద్రం వరకు వెళ్ళిపోయారు. అప్పుడు రాజుగారు అనుకునేది, ఎర్ర సముద్రం వరకు వెళ్ళిపోయారు కనుక ఇశ్రాయేలీలు ఇంకెక్కడికి తప్పించుకోలేరు, వారిని పట్టుకుని మరలా తిరిగి తీసుకొద్దాం రండి అని వెళ్ళిపోయారు. నిర్గమకాండం 14వ గమనించినట్లయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆ ఈజిప్ట్ సైన్యం చాలా వడివడిగా అనగా స్పీడ్గా వచ్చేయటం చూచారో వారు చాలా బెంబేలు పడిపోయారు. వారందరూ కూడా దుఃఖించడం మొదలుపెట్టారు. కారణం ఏంటి, వారు వచ్చినట్లయితే పట్టుకొని తీసుకెళ్ళిపోతారు, ఇంకా కఠినంగా మనల్ని ఆ సేవలు చేయిస్తారు మన చేత, ఇంకా ఎక్కువ కోపం ఉన్నట్లయితే మనలో కొంతమందిని చంపేస్తారు కూడాని, మనల్ని చిత్రహింసలు పెట్టేస్తారు అనే భయంతో వారు దుఃఖించడం ప్రారంభించారు. ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, రకరకాల సమస్యలను బట్టి మనం కూడా దుఃఖిస్తున్నామా, కన్నీళ్లు విడుస్తున్నామా? అయితే వీరు చేసింది ఏమిటంటే దేవుని తట్టు తిరిగి దుఃఖించారు, దేవుని సన్నిధిలో దుఃఖించారు, దేవుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువా మాకు మరణం దగ్గరికి వచ్చేసింది, ఈజిప్ట్ సైన్యం వచ్చేస్తుంది, మమ్మల్ని చంపేస్తారు, మమ్మల్ని తీసుకెళ్ళి చిత్రహింసలు పెట్టేస్తారు అన్నట్టుగా వారు దేవుని సన్నిధిలో దుఃఖించినట్లుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం కూడా మనకి ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ, అది ఆర్థిక సమస్య అయినా, ఆరోగ్య సమస్య అయినా,
ఆధ్యాత్మిక సమస్య అయినా, శారీరక సమస్య అయినా, ఏ సమస్యలు అయినా సరే దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధిలో మనం కన్నీళ్లు విడిచి ప్రార్థించినట్లయితే తప్పకుండా అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత చిక్కు సమస్య అయినప్పటికీ దాన్ని సునాయాసంగా తీర్చగల సమర్థుడు మన దేవుడు యేసు ప్రభువారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. వారు ఆ వేదనలో, ఆ యొక్క బాధలో మోషే గారితో అన్నారు, మమ్మల్ని ఈ అరణ్యంలోనికి ఎందుకు తీసుకొచ్చారు? ఆ యొక్క ఈజిప్ట్లో మాకు సమాధులు చేయటానికి స్థలం లేదని తీసుకొచ్చారు. ఇక్కడికి ఈ యొక్క అరణ్యంలో మమ్మల్ని చంపేస్తారా? ఈ అరణ్యంలోనే మాకు మరణం వచ్చేలా ఉంది అన్నట్టుగా మోషే గారి మీద వారు సణుక్కున్నారు, మోషే గారిని నిందించారు. అయితే ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని కూడా నేర్చుకోవాలి. అనేక సందర్భాల్లో మనకి సమస్యలు ఉన్నప్పుడు, మనకి అనేకమైన సవాళ్ళు ఉన్నప్పుడు మనం కూడా మన కుటుంబ సభ్యుల్ని, మన సంఘ సభ్యుల్ని, మన తోటి వారిని, అనేక మందిని మనం నిందిస్తూ ఉంటాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కొన్నిసార్లు మనం ఏమంటాం మానవులుగా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఆరాధనలకు వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, అయినప్పటికీ నాకు చాలా సమస్యలు వచ్చేసాయి, చాలా సవాళ్ళు వచ్చేసాయి, నాకెందుకు వస్తున్నాయి? ఇవన్నీ చేయని వారికి వారు బాగానే ఉన్నారు. నేను ప్రభువుని నమ్ముకున్న నాకు ఎందుకు రావాలి ఇన్ని కష్టాలు, ఇన్ని సవాళ్ళు, ఇన్ని సమస్యలు అన్నట్టుగా ప్రభువును కూడా ప్రశ్నిస్తూ ఉంటాం. మనకు వేదన ఎక్కువైపోయినట్లయితే, కష్టాలు ఎక్కువైపోయినట్లయితే ప్రభువును కూడా నిందిస్తాం కొన్ని సందర్భాల్లో. ప్రియ సోదరి సోదరులారా, మీరు కూడా ఆ విధంగా చేస్తున్నారా? ఇవన్నీ కూడా సాతాను తెస్తున్న సమస్యలు. ఈ సమస్యలు మన జీవితంలో వస్తున్న ఆ ఆధ్యాత్మిక సమస్యలు, శారీరక సమస్యలు అన్నీ కూడా సాతాను తెస్తున్న సమస్యలు. కారణం ఏంటి? ఆ సమస్యల ద్వారా మనల్ని నిరాశపరిచేసి, విశ్వాసంలో నుంచి మనల్ని బయటకు నెట్టేసి, ప్రభువుని నమ్ముకోకుండా, మనం ఆరాధనకు వెళ్లకుండా, బైబిల్ గ్రంథం చదువుకోకుండా, ప్రార్థన చేసుకోకుండా మనము విశ్వాసాన్ని విడిచిపెట్టేయాలన్నది, లోకస్తులుగా అయిపోవాలన్నది సాతాను కోరిక. కారణం ప్రభుత్వం ఉన్నట్లయితే, విశ్వాసంలో ఉన్నట్లయితే మనము పరలోకం వెళ్తాం, నిత్యజీవం పొందుతాం. అది సాతానికి అస్సలు గిట్టట్లేదు. ఆ విధంగా నీవు కూడా ఎంతో ఆందోళనలో ఉన్నావా ప్రియ సోదరి సోదరుడా? అప్పుడు మోషే గారు ఇక ఇశ్రాయేలీయులందరితో కూడా ఈ విధంగా చెప్పారు. నిర్గమకాండం 14:13 గమనించినట్లయితే మోషే గారు అన్నారు, మీరు భయపడొద్దు, మీరు నిలిచి ఉండి చూడండి అంతే. దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు చేస్తారు. ఈ దినాన దేవుడు ఆయన యొక్క రక్షణ కార్యాన్ని మనకు చూపిస్తారు. మీరు భయపడొద్దు, దుఃఖించొద్దు అని ధైర్యం చెప్పారు. అయితే మోషే గారు అన్నారు, చూడండి నిర్గమకాండం 14:13 ఆఖరి భాగం గమనించినట్లయితే, మీరు చూస్తున్న ఆ ఈజిప్టు వారు, ఆ ఈజిప్టు సైన్యం వారు వచ్చేస్తున్నారు, వారు కనిపిస్తున్నారు, కాస్త దూరం నుంచి దగ్గరకు వచ్చేస్తున్నారు వారు. మీరు చూస్తున్న ఈ యొక్క ఈజిప్టు సైన్యము ఇక ఎన్నడూ మీరు వారిని చూడరు అని మోషే గారు అన్నారు. యెహోవా మన తరపున యుద్ధం చేస్తారు. ఈ విషయాన్ని నిర్గమకాండం 14:14 మోషే గారు ఏమంటున్నారు చూడండి, యెహోవా మన పక్షాన యుద్ధం చేస్తారు, మనం యుద్ధం చేయవలసిన పని లేదు. ఆ దేవుడే మన పక్షాన యుద్ధం చేస్తారు, మనం యుద్ధం చేయవలసిన పనే లేదు, మీరు భయపడొద్దు అన్నారు. 1 పేతురు 5:7 1 పేతురు పత్రిక 5:7 మీకున్న భారం అంతా కూడా ఆయన పైన వేసినట్లయితే, మన భారం అంతా కూడా, మన చింతలన్నీ కూడా ఆయనే తీరుస్తారు. ప్రియ సోదరి సోదరుడా, నీకున్న భారం ఏంటి? నీకున్న ఆ చింత ఏమిటి? నీకున్న సమస్య ఏమిటి? ఆ సమస్యలన్నీ కూడా ప్రభువుపై వేద్దాం. ప్రభువా, నాకు ఈ సమస్య ఉన్నది, నాకు ఈ చిక్కు ఉన్నది, నాకు ఈ యొక్క లోటు ఉన్నది అని ప్రభువు మీద మన భారం అంతా వేసినట్లయితే ప్రభువే ఆ భారం అంతటిని కూడా తొలగిస్తారు, ఆశీర్వదిస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ఇశ్రాయేలు ప్రజలు, వారి ముందేమో ఎర్ర సముద్రం కనిపిస్తుంది, వెనకాలేమో శత్రు సైన్యం వచ్చేస్తుంది. ఈజిప్ట్ వారు రథాల మీద, గుర్రాల మీద స్పీడ్గా వచ్చేస్తున్నారు. వారు కుడి ప్రక్కన, ఎడమ ప్రక్కన చరిత్ర చెప్పేది ఏమిటంటే, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. కుడికి కానీ ఎడము కానీ తప్పించుకునే అవకాశం లేదు, ముందుకు వెళ్ళడానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే ఎర్ర సముద్రం ఉంది, వెనక్కి వెళ్ళాలంటే శత్రువులు వచ్చేస్తున్నారు. కనుక ఇక తప్పించుకునే అవకాశం లేదు, మరణం తప్ప ఇంక వేరే మార్గం లేదు ఇక అన్నట్టుగా వారు ఇశ్రాయేలీయులు ఎంతో ఆందోళనతో కన్నీళ్లు విడుస్తున్నారు. తప్పించుకునే మార్గం లేదు ఇక. ప్రియ సోదరి సోదరులారా, మనకు కూడా మన జీవితంలో కూడా అనేక సందర్భాల్లో మానవులుగా తప్పించుకునే మార్గం కనిపించట్లేదు, అన్ని రకాల కష్టాలు, శ్రమలు వచ్చేస్తున్నాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, నీవు కూడా అటువంటి పరిస్థితిలో ఉండి బెంబేలు పడిపోతూ ఇక
ఏ విధమైన మార్గం లేదు, తప్పించుకునే అవకాశం లేదు. ఈ యొక్క అనారోగ్యం నుంచి, ఈ యొక్క అప్పుల నుంచి, ఈ ఇబ్బందుల నుంచి, ఈ విడాకుల నుంచి, ఈ సమస్యల నుంచి అని నీవు కూడా చింతిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? అయితే ప్రభువారు ప్రేమతో పిలుస్తున్నారు మనల్ని. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28, 29 వచనాల్లో, ప్రయాసపడి సమస్త పాపభారమును మోసుకొని పోవుచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నారు. నీకున్న ఏ భారమైనా సరే, ఏ సమస్య అయినా సరే ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినట్లయితే ఆ భారం ఏదైనా, ఆ సమస్య ఏదైనా దాన్ని సునాయాసంగా తొలగించగల శక్తి సత్తా యేసు ప్రభువుకు ఉన్నది. ప్రభువారు అన్నారు మోషేతోటి, మోషే నీ చేతిలో ఉన్న కర్రతో ఈ యొక్క ఎర్ర సముద్రం నీటిని అటు ఇటు పాయలుగా చెయ్యి అన్నారు. కర్రతో అటు ఇటు కదిపినట్లయితే ఆ సముద్రం నీరుని ఎలాగ మనం, ఏ విధంగా మనం దాన్ని విడదీయగలం? అది సాధ్యం కాదు. కర్రతో ఎలా చేయగలం అంత సముద్రం అలల్ని? అయితే దేవుడు చెప్పారు, మోషే గారు ప్రశ్నించలేదు. ఇలా చేస్తే ఏం జరుగుతుంది, దానివల్ల ఏం ఉపయోగం ఉందని అడగలేదు. దేవుడు చెప్పారు, వెంటనే చేశారు. అప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఎప్పుడైతే మోషే గారు కర్రతో అటు ఇటు అన్నారో ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది. ఆ 2 పాయలు అయిపోయి దాని మధ్య ఆరని నేల వచ్చేసింది. ఎంత అద్భుతమో చూడండి. దేవునికి స్తోత్రం ప్రియ సోదరి సోదరులారా. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. కొన్ని సెకండ్లకు ముందు వారందరూ కూడా ఎంతో దుఃఖంతో ఇక చనిపోతున్నా వాడి దగ్గరికి వచ్చేసారండి, మనల్ని పట్టేసుకుంటారు, చంపేస్తారు, ఒకవేళ మనల్ని తీసుకువెళ్ళినప్పటికీ బ్రతికుండి చిత్రహింసలు పెట్టేస్తారు అన్నట్టుగా భయపడి కన్నీళ్లు విడిచారు, దుఃఖించారు. అయితే దేవుడు ఆ దుఃఖాన్నంతటిని కూడా మటుమాయం చేసేసి ఎర్ర సముద్రం 2 పాయలు చేసేసి ఆరని నేల అనుగ్రహించారు. చూచారా ఎంతటి అద్భుతమో? అయితే ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఆ యొక్క ఈజిప్టు సైన్యం దగ్గరకు రాకముందు చేయలేదు అది. ఆ యొక్క అద్భుతాన్ని ఈజిప్టు సైన్యం దగ్గరికి వస్తున్న సమయంలోనే చేశారు. ఒకవేళ ఆ అద్భుతాన్ని దేవుడు కాస్త కొన్ని గంటల ముందు చేసినట్లయితే వారు రకరకాల ప్రశ్నలు వేసేవారే ఇశ్రాయేలీలు. ఏమని? సముద్రం 2 పాయలు అయిపోయింది, 6 నెలలు వచ్చేసింది. ఒకవేళ దానిలో మనం వెళ్ళినట్లయితే కాసేపు ఉన్న తర్వాత మరలా ఆ యొక్క సముద్రం మరలా 2 పాయలు కూడా కలిసిపోయినట్లయితే మనం అందరం కూడా సముద్రంలో చనిపోతాం. కనుక దానిలో అడుగు పెట్టడం చాలా ప్రమాదం అని ప్రశ్నించేవారేమో. ఒకవేళ లేకపోయినట్లయితే నేను నా కుటుంబం కూడా మధ్యకి వెళ్ళిన తర్వాత ఆ సముద్రం మరలా కలిసిపోతే, ఇప్పుడు విడిపోయింది మరలా కలిసిపోతుందేమో కాసేపు అన్నాక, మనం మధ్యకి వెళ్ళిన తర్వాత కలిసిపోయినట్లయితే మనము మన కుటుంబాలు సమస్తం కూడా ఆ సముద్రంలో కొట్టుకుపోతాం, నశించిపోతాం. నేను ధైర్యం చేయలేను అని చాలామంది వారి అనుమానాన్ని, వారి ప్రశ్నలను వేసేవారేమో. కానీ జరుగుతున్న సమస్య చూడండి. ఆ యొక్క ఈజిప్ట్ సైన్యం తరుముకుంటూ స్పీడ్గా వచ్చేస్తున్నారు. కనుక ఇక వేరే మార్గం లేదు. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయిందో, 6 నెలలు కనిపించిందో, ఒక్క క్షణం మనం ఆగినప్పటికీ మనకు ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. కనుక నడండి వెళ్ళిపోదాం. ఏ ప్రశ్న లేకుండా, ఏ విధమైన ఆ యొక్క వారు అనుమానం వ్యక్తపరచకుండా ముందుకు సాగిపోయారు. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో దేవుడు మనకి ఆయన యొక్క సమయంలో, ఆ రైట్ సమయం అంటే దేవునికి తెలుసు ఏ సమయంలో ఏది జరిపించాలో. ఆ సమయంలోనే కార్యక్రమాలు, ఆ సమయంలోనే దేవుడు సహాయం పంపుతారు, అద్భుతాలు చేస్తారు. కనుక మనం కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో, సమస్యల్లో, సవాళ్ళలో ఉన్నప్పుడు దేవుని మీద ఆధారపడి, ప్రభువా నీ చిత్తంలో ఎప్పుడైతే మీ చిత్తం అవుతుందో అప్పుడు నాకు ఈ యొక్క కష్టాల నుంచి, సవాళ్ళ నుంచి నాకు విడుదల అనుగ్రహించండి అని మనం ప్రార్థించాలి. మానవులుగా మనం ఏం కోరుకుంటాం? మనం ప్రార్థించిన వెంటనే ఆ దినాన్నే మనకి ఆ జవాబు వచ్చేయాలని. కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు కాస్త ఆలస్యం చేస్తారు. కారణం ఏంటి? ఆ యొక్క దేవుని మీద విశ్వాసంతో మనం ఆధారపడే అనుభవం మనలో బలపడాలని దేవుడు ఆ యొక్క ఆయన సమయం కొరకు ఆయన వేచి ఉంటారు. కనుక ఇశ్రాయేలీలు ఎంతో ఆందోళన పడుతున్నారు. కాను ఈజిప్ట్ సైన్యం దగ్గరికి వచ్చేసింది, వారిని పట్టేసుకుంటారు. ఇక అప్పుడు దేవుడు అద్భుతాన్ని చేసి ఆ సముద్రాన్ని 2 పాయలు చేశారు. వెంటనే ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారు స్పీడ్గా, వేగంగా వెళ్ళిపోయారు. కానీ ఒకవేళ కాస్త ఆలస్యమైనట్లయితే ఈజిప్ట్ సైన్యం వచ్చేసి మనల్ని పట్టేసుకుంటారు, మనల్ని బంధించేస్తారు అని వారందరూ కూడా, మోషే గారితో పాటు అందరూ కూడా వారు వడివడిగా స్పీడ్గా వెళ్ళిపోయారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క ఆధ్యాత్మిక పాఠాన్ని మనం కూడా నేర్చుకోవాలా. మనం దేవుని మీద ఆధారపడినట్లయితే
విశ్వాసంతో మనం అడుగు ముందుకు వేయాలా. ఏం జరగబోతుందో మనకు తెలియకపోయినప్పటికీ మనల్ని నడిపిస్తున్న దేవునికి సమస్తం కూడా తెలియను కనుక వారు విశ్వాసంతో అడుగు ముందుకు వేశారు. కనుక మనం కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక యాత్రలో ప్రియ సోదరి సోదరులారా, విశ్వాసంతో అడుగు ముందుకు వేసిన మనం ఇక ఆధ్యాత్మిక యాత్రను కొనసాగించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ గమనించినట్లయితే యేసు ప్రభు వైపు చూస్తూ మనం మన యొక్క ఆధ్యాత్మిక యాత్రను మనం కొనసాగించాలా. ఈ యొక్క పరుగు పందెంలో, ఈ యొక్క ఆధ్యాత్మిక పందెంలో మనం కొనసాగాల. ఇది ప్రభు మనకు చెప్తున్న పాఠ. ప్రియ సోదరి సోదరులారా, ఆ యొక్క ఈజిప్ట్ వారి సైన్యం వారందరూ కూడా ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఆ సముద్రంలో ఆరిన నేలను వారు స్పీడ్గా వెళ్ళిపోతున్నారు, ఈజిప్ట్ సైన్యం కూడా అదే మార్గంలో వారు వెళ్ళటం ప్రారంభించారు. అప్పుడు ఆ విధంగా వారు వెళ్తుంటే ఎవరు నడిపించారు వీరిని? దేవుని యొక్క దూత ముందుగా ఉండి వారు నడిపించారు. ఎప్పుడైతే ఈజిప్ట్ వారేమో గుర్రాల మీద రథాల మీద వస్తున్నారు, ఇశ్రాయేలీలేమో కాలినడకన వెళ్ళిపోతున్నారు. కనుక ఈ యొక్క ఈజిప్ట్ వారి సైన్యం స్పీడ్గా వచ్చేస్తున్నారు వెనకాల. అప్పుడు దేవుడు చూడండి ఎంత గొప్ప అద్భుతం చేశారో. మరలా అంతవరకు కూడా దేవదూత వారు ముందు నుండి నడిపించారు. అప్పుడు ఆ దేవదూత ఈ రెండు వర్గాలకి, ఈ రెండు గుంపులకి మధ్యగా వచ్చి నిలబడ్డారు. అనగా ఇశ్రాయేలీలకు వెనుక, ఈజిప్ట్ వారికి ముందు. ఎప్పుడైతే దేవదూత అక్కడ వచ్చి నిలబడ్డారో అప్పుడు మరొక అద్భుతం జరిగింది. ఇశ్రాయేలీలకేమో వెలుగుగా ఉంది, కాను రాత్రి అయిపోయింది. అప్పటికి వారికి వెలుగు కావాలా నడవటానికి. ఈజిప్ట్ వారికేమో కటిక చీకటి అయిపోయింది. చూచారా దేవుడు ఎంత అద్భుతాన్ని చేశారో. ఈ విషయాలు నిర్గమకాండం 14వ అధ్యాయం 19వ 20వ గమనిస్తున్నాం. కనుక ఆ చీకట్లో ఈజిప్ట్ వారు ముందుకు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చీకట్లో ఎలాగ వెళ్ళగలరు? ఇశ్రాయేలీలు మాత్రం చక్కగా ఏ సమస్య లేకుండా కాని వారికి వెలుగున్నది, ఆ వెలుగులో వెళ్ళిపోయారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలి ప్రియ సోదరి సోదరులారా. దేవుడు ఆయన నమ్ముకున్నట్లయితే మన మార్గాన్ని ఆయన సరళం చేస్తారు, వెలుగుగా చేస్తారు. కనుక ఆ యొక్క చీకట్లో అర్ధరాత్రి వరకు కూడా ఈజిప్ట్ వారు ఇశ్రాయేలీలు దగ్గరికి వెళ్ళలేకపోయారు. కాను చీకట్లో వారికి వెళ్ళటం చాలా కష్టమైపోయింది. అప్పుడు తెల్లవారుజామున, అనగా దాదాపుగా 3 గంటలకు అనుకుందాం, తెల్లవారుజాము 3 గంటలకి అప్పుడు దేవుడు మరొక అద్భుతాన్ని చేశారు. ఈ యొక్క ఈజిప్ట్ వారి యొక్క రథాలకున్న ఆ చక్రాలన్నీ కూడా ఊడిపోయేలాగా చేశారు. ఆ చక్రాలు వాటికి అవే ఊడిపోయాయి. అయితే ఏదో ఒక రథానికో 2 రథాలకో చక్రాలు ఊడిపోయాయి అనుకోండి, కొన్నాట్లకి అనుకోవచ్చు సామాన్యంగా అది జరిగే విషయం అని. అన్ని రథాలకు కూడా చక్రాలు ఊడిపోయాయి. మరి చక్రాలు ఊడిపోతే రథాలు ఎలా ముందుకు వెళ్తాయి? ముందుకు వెళ్ళలేకపోతున్నాయి. చాలా కష్టం అయిపోయింది వారికి. అప్పుడు వెంటనే వారు గుర్తించింది ఏమిటంటే ఈజిప్ట్ వారు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు, రండి మనం పారిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం. కారణం ఏంటంటే యెహోవా దేవుడు మనకు వ్యతిరేకంగా, ఆ ఇశ్రాయేలీలకు అనుకూలంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు. వారు అన్యులైనప్పటికీ ఈ విషయాన్ని గుర్తించారు. కారణం ప్రియ సోదరి సోదరులారా, అన్ని రథాలకు కూడా చక్రాలు ఊడిపోవటం అంటే ఇది సామాన్యమైన పని కాదు. ఖచ్చితంగా వాళ్ళ దేవుడు యెహోవా దేవుడు చేసిన పనే ఇది. ఇక్కడ ఉన్నట్లయితే మనం గతించిపోతాం, మనం అంతరించిపోతాం, చనిపోతాం, రండి పారిపోదాం అని ఒకరికొకరు చెప్పుకొని పారిపోవటానికి ప్రయత్నం చేశారు. నిర్గమకాండం 14వ 25వ మీకు సమయం ఉన్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా నిర్గమకాండం 14వ 3 సార్లు ధ్యానపూర్వకంగా చదవండి. ఎప్పుడైతే వారు వెనక్కి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారో అప్పటికి ఎక్కడికి వచ్చేసారు? సముద్రం మధ్యకు వచ్చారు. వెనక్కి వెళ్ళినా ముందుకు వెళ్ళినా అదే సమయం పడుతుంది. ముందుకు వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి వెళ్ళినా చాలా సమయం పడుతుంది. ఈ యొక్క మళ్ళీ ఆ రథాలకున్న చక్రాలు పెట్టుకోవాలంటే అది సాధ్యమైన పని కాదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, చూచారా దేవుడు ఎంత అద్భుత రీతిగా కార్యక్రమాలు జరిపించారో. దేవుడు ఇశ్రాయేలీల పక్షాన యెహోవా యుద్ధం చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుని ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మనం కూడా ప్రభువు నమ్ముకున్నట్లయితే మన శత్రువులు మనల్ని నాశనం చేసేయాలని మనల్ని వెంబడించినప్పటికీ, మన శత్రువులు దండెత్తి వచ్చినప్పటికీ, కీర్తన 91 మన శత్రువులు ఒక పక్కన 1000 మంది పడినా ఇంకొక ప్రక్కన 10,000 మంది వచ్చినప్పటికీ అపాయం మన మీదకి రాదు. కాను దేవుడు మనతో ఉన్నారు కనుక. అప్పుడు ప్రభువారు అన్నారు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను మరలా ఈ విధంగా సముద్రం మీద చాపమన్నారు. ఎప్పుడైతే ఆయన చాపారో వెంటనే ఆ యొక్క సముద్రం ఇంతవరకు 2 పాయలుగా విడిపోయి ఆ యొక్క 6 నెలలు వచ్చిన ఆ సముద్రం మరలా కలిసిపోవటం ప్రారంభించింది. చూచారా ఈ విషయాలు నిర్గమకాండం 14వ 26వ చదువుతున్నాం. ఎప్పుడైతే ఆ ఎర్ర సముద్రం 2 పాయలు కూడా ఒకదానికొకటి కలిసిపోతున్నాయో ఇక చూడండి ఏం జరిగిందో. భయంకరమైన పరిస్థితి. ఆ యొక్క ఈజిప్ట్ వారి రథాలు, గుర్రాలు
ఆ యొక్క సైన్యం అంతా కూడా ఆ సముద్రపు నీటిలో మునిగిపోయారు. ఒక్కరు కూడా బ్రతకలేదు. దేవునికి స్తోత్రం. శత్రువులందరూ కూడా ఒక్కరు కూడా బ్రతకలేదు. అనగా ఇశ్రాయేలీయులు ఏ విధంగా కూడా వారితో యుద్ధం చెయ్యలేదు. ఒక్క రాయి కూడా విసరలేదు వారు. దేవుడే వారి శత్రువులను సమూలంగా ఒక్కరు కూడా లేకుండా నాశనం చేసేశారు. ఎవరెవరు వెళ్ళారు ఆ యొక్క సముద్రంలోకి? వారి రాజు, ఫరో రాజు గారు, వారి యొక్క ప్రాముఖ్యమైన ఆ యొక్క యుద్ధ శూరులు, ఆ యొక్క క్యాప్టెన్స్ అనగా ఆ యొక్క నాయకులు, యుద్ధ నాయకులు, ఆ యొక్క యుద్ధంలో ఉన్న అధిపతులు, వారందరూ కూడా వెళ్ళారు. వారందరూ కూడా ఒక్కరు కూడా మరలా బ్రతకలేదు. అనగా రాజు గారు కూడా, ఫరో గారు కూడా ఆ యొక్క సముద్రంలో మునిగిపోయి చనిపోయారు. తెల్లవారేసరికి వారి శవాలన్నీ కూడా సముద్రం అవతల కొట్టుకొచ్చేసాయి. మన భాషలో కొన్నిసార్లు అంటాం దిక్కులేని చావు చచ్చారంటాం. చూచారా? రాజుతో సహా, అధిపతులతో సహా అందరూ కూడా చనిపోయారు. వారి శవాలను కూడా తీసి వారికి గౌరవప్రదంగా సమాధి చేయటానికి కూడా రాజుగారి శవం కూడా వారికి దొరకలేదు. ఎంత దుర్భర పరిస్థితి చూచారా? కారణం, దేవుడు ఆయన ప్రజల పక్షాన యుద్ధం చేశారు. నిర్గమకాండం 14:30 గమనించినట్లయితే దేవుడు తన యొక్క ప్రజలైన ఇశ్రాయేలును రక్షించి వారికి విరోధులైన ఆ ఈజిప్ట్ వారిని సమూలంగా నాశనం చేసేశారు. వారందరి యొక్క శవాలు కొట్టుకొచ్చేసి సముద్రం ఒడ్డుకు వచ్చేసే అవతల ఒడ్డున. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి. దీని ద్వారా మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠం ఏమిటి? ఈ లోకంలో అనేకమైన యుద్ధాలు వస్తున్నాయి, ఈ కడవరి కాలంలో ఇంకా వస్తాయి. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనము దేవుని యొక్క విశ్వాసులుగా, దేవుని యొక్క బిడ్డలుగా ఆయన మీద ఆధారపడినట్లయితే ఆ యుద్ధము ఎంత మన మీదకు ముంచుకొచ్చినప్పటికీ, శత్రువులు మనల్ని నాశనం చేసేయాలని తండోపతండాలుగా వచ్చినప్పటికీ దేవుడు తన దూతలతో మనల్ని కాపాడతారు, మనల్ని ఆదుకుంటారు, మనకి జయమిస్తారు. ఆ యొక్క శత్రువులు ఎవరైతే దేవుని నమ్ముకున్న వారిని తుడిచిపెట్టేయాలని, నాశనం చేసేయాలని వస్తారో వారు సమూలంగా నాశనం అయిపోతారు. కనుక కడవరకాల చివరి దినాల్లో కూడా అనేకమైన సవాళ్ళు, సమస్యలు, యుద్ధాలు సాతాను తెచ్చిపెడుతున్నాడు. చిన్నపాటి యుద్ధాలు కుటుంబాల్లో, లేకపోతే మన సంఘాల్లో, లేకపోతే మన యొక్క గ్రామాల్లో, పెద్దపాటి యుద్ధాలు దేశాల మధ్యన. ఇలాంటి వాటిలో దేనిలో మనం చిక్కుకున్నప్పటికీ విశ్వాసంతో ప్రభుపై ఆధారపడినట్లయితే ఆయనే మనల్ని ఆదుకుంటారు, మనల్ని విడిపిస్తారు, మనల్ని నడిపిస్తారు. అది నీ నిర్ణయమైనట్లయితే ప్రియ సోదరి సోదరుడా, నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 2వ ఎపిసోడ్ ముగిస్తాను. ఇంకా యేసుప్రభు నమ్ముకోకపోయినట్లయితే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఆయన నమ్ముకుని ఆయన నామపేట ముంచడం, బాప్తిసం తీసుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే ప్రభు మనల్ని కాపాడతారు, మనల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసి ఈ 2వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో, వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆశ్చర్య రీతిగా నిన్ను నమ్ముకున్న ఇశ్రాయేలీయులను అద్భుత రీతిగా ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలలనిచ్చి వారు నడిపించారు. ప్రభువా, నీ ప్రజలకు విరోధులైన, శత్రువులైన ఆ ఈజిప్ట్ సైన్యం అంతటిని, ఫరోతో సహా వారందరినీ కూడా ఆ ఎర్ర సముద్రంలో మీరు నాశనం చేసేశారు. ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిస్తున్నాం. మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా సంఘాల్లో, మా గ్రామాల్లో కూడా సాతాను అనేకమైన చిక్కులు, సవాళ్లు తెస్తున్నాడు. వాటన్నిటి నుంచి కూడా మీరే తప్పించి నీ మహిమ కొరకు మమ్మల్ని నిలబెట్టవలసిందని, మహిమ ఘనత తెచ్చుకోమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరూ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా పాలుభాగస్తులు అవ్వండి, సహకరించండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. మీరు కూడా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ యొక్క పరిచర్య కొరకు, నా కొరకు ప్రార్థించండి. 3వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. మరికొన్ని విషయాలు, యుద్ధము కూడా 2వ రాకడకు సూచన అనే విషయాలు మనం నేర్చుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.